హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసా కవ్వించుకే 14వ భాగం. తర్వాత అక్కడే చుట్టూ ఉన్న తన మనుషులతో, రేపు దాన్ని కనుక తీసుకురాకపోతే ఆ ముఖేష్ గాడి గొంతు నాకు వినపడకూడదు అంటూ ఆర్డర్ వేసి పూల్ నుండి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. షరీఫ్ భీమాబాయ్ ఎదురొచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాడు వినయంగా చేతులు కట్టుకుని. భీమాబాయ్ అని ముఖేష్ తెచ్చిన ఆ పిల్ల సంగతి ఏమైంది అన్నాడు సీరియస్గా మొహం పెట్టి. సార్ ఇంకా ఇంజెక్షన్ ఇవ్వలేదు సార్ అన్నాడు చిన్నగా. ఓ రే అట్టగడదా, ఇంకా ఇంజెక్షన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారా అన్నాడు కోపంగా గట్టి కళ్ళెర్ర చేసి. ఒక్క క్షణం వెనక్కి జంకాడు షరీఫ్ బాయ్ అరుపుకి. సార్ అది ఆ పిల్ల తట్టుకోలేదు సార్, ప్రాణం పోతుంది అందుకుని అంటూ శనిగాడు చిన్నగా. ఎనఫ్, నాకు చెత్త కారణాలేమి చెప్పద్దు. అది కాదు సార్, తన బాడీ ఆ పవర్ తట్టుకోలేదు సార్ అని చెప్పాలని చూశాడు షరీఫ్. ఐకాన్ అది తట్టుకుంటే ముంబైలో నాలాంటి వాళ్ళకి సుఖం ఇస్తుంది, లేదా చస్తే దాని ప్రతి అవయవం ఉపయోగపడుతుంటుంది. సో కమాన్ అంటూ ఆమె ఉన్న రూమ్ వైపు నడిచాడు భీమాబాయ్. వెనకే షరీఫ్ కూడా నడిచాడు. అది ఒక విశాలమైన గది. అందులో పదుల సంఖ్యలో బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రతి బెడ్ మీద అమాయక ఆడపిల్లలను పడుకోబెట్టారు. మత్తు ఇచ్చి ఒక కవర్లో చుట్టి పడుకోబెట్టారు. భాయ్ ఆ 12 ఏళ్ల పిల్ల దగ్గరికి వచ్చి, షరీఫ్ గివ్ మీ ఇంజెక్షన్ అంటూ చేయి చాపాడు. సార్ అంటూ ఒక బ్లూ కలర్ ద్రవం సిరంజిలో నింపి బాయ్ చేతిలో పెట్టాడు అతను. ఆ ఇంజెక్షన్ తీసుకుని ఆ అమ్మాయి చేతి మీద నరానికి చేసి తన వైపే తదేకంగా చూడసాగాడు భీమాబాయ్. కొన్ని క్షణాలు గడిచాయి. క్షణాలు నిమిషాలయ్యాయి. 1 గంటకి ఆమెలో సన్నగా కదలిక మొదలైంది. అలా సన్నగా మొదలైన కదలిక గట్టిగా ఫిట్స్ వచ్చిన దానికి మళ్ళీ కొట్టుకుంటోంది. అలా 1 గంట సేపు కొట్టుకుని స్పృహ తప్పింది. ఇప్పుడు తను 12 ఏళ్ల పిల్లగా కాదు, 22 ఏళ్ల పడుచు పిల్లగా మారింది. భాయ్ నవ్వుతూ, వావ్ ఎంత అందంగా ఉంది ఇది అంటూ షరీఫ్ వైపు చూశావా షరీఫ్, మామిడి పండులా ఉంది ఇది, నిగనిగలాడిపోతోంది. రేపు రాత్రికి ఈ పండు రుచి చూడాలి. అలాగే ఎల్లుండి ఆ వరదరాజుకి రమ్మని కబురు చేయి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాయ్. రూమ్కి వచ్చిన మోష్ చేతులు 2 తన తల కింద పెట్టుకుని బెడ్ మీద పడుకుని, ఎందుకు పదే పదే నా మనసులో మెదులుతున్నావు? నీ కళ్ళల్లో ఏదో మాయ ఉంది. ఆ మాయ ఒక్కసారి నీ కళ్ళు చూడగానే ఏదో అయిపోతోంది. గుండెల్లో దూరి గిలిగింతలు పెడుతున్నావు. ఎంత వద్దు అనుకున్నా నీ ఆలోచనలు నా మెదడుని తొలిచేస్తున్నాయి. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే అయస్కాంతంలా నా మనసు దోచేశావు, నాకు తెలియకుండా. అది ఇప్పుడు తెలుస్తోంది. నా మనసు నిండా నాకే తెలియకుండా వచ్చేసావా? ఎందుకో ఈ మధ్య నువ్వే గుర్తొస్తున్నావు. ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నిజంగా ఇది ప్రేమ అంటారా అంటే చెప్పలేను. నా మది తలుపుల్లో నువ్వే ఉన్నావు అని మాత్రం అనిపిస్తోంది అనుకుంటూ నవ్వుతూ నిద్రాదేవి ఒడిలోకి చేరాడు మోష్. లోపలికి వెళ్ళిన లాలెచ్చ గొంతు తడారిపోయినట్టుగా అనిపించడంతో కిచెన్లోకి వెళ్ళి గబగబా గ్లాసు నీళ్లు తాగేసింది కుక్క తిప్పుకోకుండా. ఏంటి, వచ్చిన మనుషులు బాయ్ పంపించిన వాళ్ళేనా? అంటే నా గురించి తెలిసిపోయిందా? తెలిసే ఉంటుంది, ఎందుకంటే దేశం నలుమూలలా అక్రమాలు చేసే ఇలాంటి వాడికి నా గురించి తెలుసుకోవడం ఒక లెక్క కాదు. మరి అయితే ఇప్పుడు ఇక్కడ నుండి కూడా పారిపోవాలా నేను? లేదు. ఎంత దూరం అని పారిపోతాను? ఇప్పుడు నా గురించి తెలుసుకున్నట్టే ఆ పిల్లల గురించి కూడా తెలుసుకుంటే అమ్మో, అందరూ వాడికి బలైపోతారు. అది జరగకూడదు అంటే చావో రేవో నా ప్రాణం పోయే చివరి క్షణంలో అయినా సరే వాడిని అంతం చేసి తీరాలి అని దృఢంగా నిశ్చయించుకుంది. మర్నాడు ఉదయాన్నే, అంటే రోజు కన్నా ముందుగా లేచి గబగబా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు మోష్. కొడుకుని చూసిన సుమ, నాన్న ఎర్లీగా లేచావా ఇవాళ? ఉండు కాఫీ తీసుకొస్తా అని వెళ్తుంటే, నాకేమీ అవసరం లేదు అని చెప్పి విసురుగా అక్కడి నుండి పక్కనే ఉన్న లాలిచ్చ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే లాలిచ్చ తలస్నానం చేసి తడిగా ఉన్న తన కురులను టవల్తో తుడుచుకుంటోంది. ఆ దృశ్యం చూస్తూ గేట్ దగ్గరే ఉండిపోయాడు మోష్. పాల గులాబీ కలర్ ప్లెయిన్ శారీ మీదకి హెవీ వర్క్ బ్లౌజ్, చెవులకి మ్యాచింగ్ జుంకీలు, ఒక చేతికి మ్యాచింగ్ గాజులు, మరో చేతికి వాచి, మెడలో సన్నని గోల్డ్ చైన్, తీరైన కనుబొమ్మల మధ్య చిన్న రెడ్ స్టిక్కర్, లిప్స్టిక్ వేయలేదు అని తెలిపి ఎర్రని మృదువైన పెదాలు, పాల వంటి చెక్కిళ్ళు. ఆహా, ఎంత అందంగా ఉన్నావే బాబు బొమ్మ, అపరంజి బొమ్మ, పాలరాతి శిల్వమ్మ, ఏమని వర్ణించాలి? అసలు ఏ దేవుడు సృష్టించాడు నిన్ను? ఏ శిల్పి నిన్ను చెక్కాడు అని అనుకుంటూ ట్రాన్స్లో ఉన్నట్టు ఉన్నాడు తననే చూస్తూ. ఇంతలో గేట్ వైపు చూసిన లాలిచ్చ మోషన్ చూసి, సార్ మీరా, ఎప్పుడొచ్చారు అని అడగడంతో
ఈ లోకంలోకి వచ్చి ఆ ఇప్పుడే వచ్చాను అన్నాడు తడబడుతూ. ఓ అవునా, మరి అక్కడే ఆగిపోయారే సార్, రండి లోపలికి అన్నది నవ్వుతూ లాలిత్య. అందమైన నీ రూపం చూసి అలాగే ఉండిపోవాలి అనిపించింది, అందుకే అక్కడే ఆగిపోయాను అన్నాడు చిన్నగా. ఏంటి సార్ ఏదో అంటున్నారు అన్నది మోక్ష అన్నది వినపడక లాలిత్య. ఆహా ఏం లేదు సరే ఏమైనా పనుందా నాతో అన్నది తను ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ. అంటే నాకు నిన్నటి వరకు నువ్వు ఇక్కడే ఉన్నట్టు తెలియదు, ఎలాగో నువ్వు ఆఫీస్కే కదా, ఇక నుండి రోజు ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు మోక్ష. సార్ నేను వచ్చేస్తాను సార్ అన్నది. నో వే, చూడు లాలిచా, ఈ బాస్గా నా ఆర్డర్, ఇక నుండి రోజు ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్, ఓకే, తొందరగా రెడీ అయితే వెళ్దాం, అసలే ఇవాళ చాలా వర్క్ ఉంది అన్నాడు వాచ్ వంక చూస్తూ మోక్ష. లాలిత్య ఒక క్షణం ఆలోచించి సార్ నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని ఆఫీస్కి వచ్చేస్తా నుంచి, రేపటి నుండి మీతో వస్తాను సార్ అన్నది రిక్వెస్టింగ్గా. ఏం పనో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నో నేను ఉంటాను, ఆ పని పూర్తయ్యాక ఆఫీస్కి వెళ్దాం, చెప్పు ఏంటా పని అన్నాడు మోక్ష. సార్ ఏం లేదు సార్, ఇవాళ శుక్రవారం, నాకు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళే అలవాటు సార్, అది నాకు సెంటిమెంట్ కూడా అన్నది. మోక్ష ఏమంటాడో అని చిన్నగా. గుడిగా, ఇదే నీకున్న పని, ఛ, నాకేమో గుడికి వెళ్ళటం ఇష్టం లేదు, మరి ఏం చేయాలి, ఇలాంటి సెంటిమెంట్ నాకు లేదు, ఓకే ఈ ఒక్కసారికి కాంప్రమైజ్ అయితే నష్టం ఏంటి అనుకుని, సరే నేను కూడా వస్తాను పద, తొందరగా మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది అని అన్నాడు మోష్. ఇక దాంతో ఏమీ మాట్లాడలేక అనేసి లోపలికి వెళ్ళి చకచక జడాల్లేసి సైడ్కి చిన్న గులాబీ పెట్టి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇంటికి తాళం వేసి బయటికి వచ్చింది లాలిత్య. ఇద్దరు గుడి ముందు ఆగారు. లాలిత్య నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.